ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ, ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఎంత శాతం ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది? ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్ కాకపోతే ఫైనల్ డెస్టినేషన్, ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే, ఒకప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ గానీ ఉన్నా మనలో మనమే మదన పడేవాళ్ళం కానీ, ఎవరు బయటికి చెప్పుకునేవాళ్ళు కాదు. సోషల్ స్టిగ్మా అంటే చెప్పుకోవాలంటే నామోషి, చెప్పుకోవాలంటే సిగ్గు, ఎవరికీ చెప్పాలనేది కూడా తెలియకుండా ఉన్న టైం ఉండేది. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్‌లో చూసుకుంటే గనక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం. ఎందుకంటే చాలా కారణాలుంటాయి. అందులో ఏ కారణం వల్ల మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ఈ పీఎంఈ గానీ ఉందనేది తెలుసుకుందాం. సో, ముఖ్యంగా డయాబెటిస్. ఇప్పుడున్న ప్రపంచంలో చూసుకుంటే చాలామంది మగవాళ్ళలో డయాబెటిస్ అనేది ఎర్లీగా అటాక్ అవుతూ ఉంటుంది. ఈ డయాబెటిస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ చర్మం ఏదైతే ఉందో ఫోర్ స్కిన్ అంటాం గదా! అంటే అంగం యొక్క ముందరున్న చర్మం వెన్నుకి రాదు. ఆ వెన్నుకి రాకపోవడం వల్ల ఇంటర్‌కోట్ చేసినప్పుడు చిట్లిపోవడము, విపరీతమైన మంట ఉండడం వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. అంటే ఆ పెయిన్ వలన ఆటోమేటిక్‌గా ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. ఆ పెయిన్ వలన ఎర్లీ ఎజాక్యులేషన్స్ ఉంటుంది. దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఎందుకంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎరెక్షన్ అయినప్పుడు చేయడం వల్ల చిట్లిపోయి ఒక్కొక్కసారి చీము, రక్తము కారడం జరుగుతుంది. దానివల్ల భయాందోళనకు గురైపోయి, భయపడి వాళ్ళు ఇంటర్‌కోర్స్ చేయడం అనేది ఆపేస్తారు. ఆపడం వల్ల వాళ్ళకు ఒక రకమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లోకి ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. సో, దీనికి సింపుల్‌గా ఆ ముందరున్న చర్మాన్ని తీసేసేస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. దీనికి ఎటువంటి ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా, మనం ఆ అంగం యొక్క ముందరున్న చర్మాన్ని గమనించుకొని, ఆ చర్మాన్ని స్టేప్లర్ అనే టెక్నిక్ ద్వారా తీసేయడం వల్ల సింపుల్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మాయమైపోతుంది. అండ్ పీఎంఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎర్లీగా పడిపోవడం అనేది కూడా మనకు ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి చర్మం ఫ్రీగానే ఉంటుంది. బట్ అయినా గానీ లిబిడో, అయినా గానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఉండే అవకాశాలుంటాయి. వీళ్ళలో ఏమవుతుంది అంటే డిప్రెషన్‌లో ఉండడం గానీ, లేకుంటే యాంగ్జైటీ ఉండడం వల్ల గావచ్చు, లేకపోతే రక్తనాళాల సరఫరా తగ్గడం వల్ల గావచ్చు, రక్తం పంపిణీ సరిగ్గా లేకపోవడం వల్ల గావచ్చు, హైపర్ టెన్షన్ ఉండడం వల్ల గావచ్చు, వీళ్ళకేమైతదంటే అంగంలో సరైన రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల, అంగం సరైనంత గట్టి పడకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్‌కోర్స్ అనేది చేయలేరు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఎర్లీగా పడిపోతూ ఉంటుంది. టైం అనేది చాలా తక్కువలోనే ఎజాక్యులేట్ అయిపోతా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకేంది అంటే ముఖ్యంగా షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇయ్యడం వల్ల చాలా వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఒక మిషన్ ద్వారా మనము ఎలక్ట్రిక్ షాక్ గాకుండా న్యూమాటిక్ షాక్ అంటాం. అంటే ఎయిర్ ద్వారా మనం షాక్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఎయిర్ ద్వారా షాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్‌గా వెడల్పవుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త రక్తనాళాలు డెవలప్ అయితా ఉంటాయి. ఇట్లా వెడల్పవ్వడము, కొత్త రక్తనాళాలు డెవలప్ అవ్వడం వల్ల సింపుల్‌గా బ్లడ్ అనేది సర్క్యులేషన్ పెరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా ఎరెక్షన్స్ బాగుంటాయి, టైమింగ్ పెరుగుతుంది అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కూడా మాయమైపోతుంది. సో, ఒకవేళ షాక్ వేవ్ థెరపీతో గనక రిజల్ట్స్ లేకపోతే అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అనేది ఇస్తుంటాం. అంటే మన బ్లడ్‌ని తీసి అందులో రిచ్ ప్లాస్మాని మనము పెనిస్‌లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రీజనరేషన్ అయిపోయి నర్వ్స్ గాని ఇవన్నీ రీజనరేషన్ అయిపోవడం వల్ల మనకి ఎరెక్షన్ అనేది మంచిగుంటుంది. ఇంకా అంతే కాకుండా ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈఎంఎస్ చైర్ అంటారు. అంటే మ్యాగ్నెటిక్ చైర్ అనేది ఒకటుంటుంది. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్‌గా ఉంది. ఆ చైర్‌లో ఒక 30-45 మినిట్స్ గనక ఆ చైర్‌లో కూర్చోవడం వల్ల అక్కడి నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తాయన్నట్టు. ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ మనకు పెల్విస్ ఏరియాలో తగలడం వల్ల పెనిస్ యొక్క మజిల్స్ స్ట్రెంత్ అవుతుంది. అండ్ పెల్విక్ ఫ్లోర్ గూడా స్ట్రెంత్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అండ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితుంది. సో, ఇట్లా ఒక 8-10 సిట్టింగ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఒస్తాయి. పర్మనెంట్ రిజల్ట్స్ ఒస్తాయి. ఇప్పుడు మీరేసుకునే వయాగ్రా టాబ్లెట్ గావచ్చు, టెడలాఫిల్ టాబ్లెట్ గావచ్చు, ఏ టాబ్లెట్ అయినా సిల్డెనాఫిల్ టాబ్లెట్ గావచ్చు, ఇవన్నీ సర్క్యులేషన్ ఎలా ఇంప్రూవ్ చేస్తాయి అంటే రక్తనాళాల ప్రసరణని పెంచుతది. రక్తనాళాలని వెడల్పు చేస్తది. బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి రాదు. బట్ ఈ ఈఎంఎస్ చైర్ గానీ, షాక్ వేవ్ థెరపీ గానీ, పీఆర్‌పీ ఇంజెక్షన్స్ గానీ, ఇట్లాంటి దాటి వల్ల ఏమవుతుందంటే మనకు పర్మనెంట్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆతృతగా ఈ సిల్డెనాఫిల్, టెడలాఫిల్ ఏసుకోవడం వల్ల హెడ్ పట్టేసినట్టు ఉండడము, తలంతా పట్టేసినట్టు ఉండడము, హెడేక్ రావడము, గుండె దడ అనిపియడము, ఇట్లాంటివన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు ఏసుకోవడానికి రాదు. అండ్ డిపెండెన్సీ అంటే టాబ్లెట్ ఏసుకుంటేనే ఎరెక్షన్స్ వచ్చే డిపెండెన్సీకెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడూ స్వతహాగా, సొంతగా మీరు ఎప్పుడు మందులు ట్రై చేయకండి. ఎందుకంటే ఇప్పుడొచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏవైతే వచ్చినాయో అవి కంప్లీట్ పెయిన్‌లెస్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో, ఎవరికైనా
ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్నా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఉన్నా తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో విజిట్ చేయండి. మనం షాక్ వేవ్ థెరపీ, ఈఎంఎస్ చైర్ థెరపీ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్.